వెల్కమ్ టు మీట్ న్యూస్. నేను ప్రసాద్. వీకెండ్ అంటేనే గ్లాసులు గల్లుమంటాయి. అలాంటిది ఇయర్ ఎండింగ్ అంటే ఊరు వాడ మొత్తం ఏకమైపోయి పార్టీ ఎలా చేసుకోవాలని ఒక జోష్ లో ఉంటారు. అలాంటిది 31st ఒక నైట్ కేవలం తెలంగాణ సర్కారుకి, తెలంగాణ ఖజానాకి 3014 కోట్ల ఆదాయం వచ్చింది. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమండి, నమ్మాలి. 31st ఒక రోజే మద్యం అమ్మకాలు దాదాపు 3014 కోట్లకు చేరింది. నిజం. తెలంగాణ ఖజానాకు మరో 3014 కోట్లు జమ అయిపోయింది. అంటే డిసెంబర్ మొత్తంలో 5000 కోట్లు ఖజానాకు చేరింది. నిజంగా మందుబాబులు ఇంతగానో మద్యం అమ్మకాలు జరిగిందా అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. సో శని ఆదివారంలో వచ్చే మద్యం అమ్మకాలే మామూలుగా ఉండవు. అలాంటిది ఇయర్ ఎండింగ్ వచ్చిందంటే అమ్మకాలు ఆకాశానికి అందుకుంటున్నాయి. చిన్న పెద్ద ముసలి ముతక ఎవరైనా సరే పార్టీ చేయాల్సిందే, సుక్క పడాల్సిందే, మందు పార్టీల్లో జల్సా చేయాల్సిందే. అలాంటి ఆలోచనతోనే రాష్ట్రం మొత్తం ఉంటుంది. పెళ్లి రోజు అయినా, పుట్టినరోజు అయినా, పండుగ అయినా, పబ్బం అయినా, ప్రమోషన్ అయినా, డివోషన్ అయినా, ఎమోషన్ అయినా, ఏదైనా మందు ఉండాల్సిందే. అలాంటిది ఇయర్ లో లాస్ట్ 31st రోజు ఇంకెలా ఉంటది? అబ్దులకు పర్మిషన్ ఉండదు, వెళ్లాల్సిందే, కూర్చోవలసిందే. విపరీతంగా పెరిగిన మద్యం ధరలు ఈ 31st కి తెలంగాణ ప్రభుత్వానికి కలిసి వచ్చిందంటే నిజమని చెప్పాలి. దాదాపుగా ఒకే నెలలో 5000 కోట్లకు చేరుకుంది మద్యం అమ్మకాలు. నిజంగా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ఖజానాకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం.